మోంతా తుఫాన్ ఉమ్మడి ఆదిలాబాద్ రైతులకు తీవ్ర దుఃఖాన్ని మిగిల్చింది. 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో సోయా పంటకు తీవ్ర నష్టం జరిగింది. కల్లాల్లోని సోయా పంట తడవడంతో మొలకలు వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రైతులు. మరిన్ని డీటెయిల్స్ ఆదిలాబాద్ నుంచి మా రిపోర్టర్ అంజయ్య అందిస్తారు. అంజయ్య, ఓటీ. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కుండపోతగా వర్షాలు కురుస్తున్నాయి. ఆ కుండపోతగా కురిసిన వర్షాలు సోయా రైతులకి శోకాన్ని మిల్చాయి. ప్రధానంగా రైతులు చేతికొచ్చిన పంటని అమ్ముకుందామంటే అమ్ముకోలేని పరిస్థితి. దాంతో కళ్ళాల్లో ఆరబెట్టుకున్నారు. కళ్ళాల్లో ఆరబెట్టుకున్న ఏదైతే ధాన్యం, సోయా ధాన్యం అంతా పూర్తిగా తడిసిపోయింది. ముఖ్యంగా రైతులందరూ కూడా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా సోయా పంట చేతికొచ్చినప్పటికి కూడా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు కాకపోవడంతో రైతులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా కళ్ళాల్లో ఆరబెట్టుకున్నారు. కానీ గత 2 రోజులుగా కుండపోతగా వర్షాలు కురుస్తున్నాయి. కుండపోతగా కురుస్తున్న వర్షాలతో పూర్తిగా తడిసి ముద్ద కావడం జరిగింది. ఏదైతే వరద నీరంతా కూడా కుప్పల్లోకి చేరింది. దాంతో రైతులకి తీవ్రమైన నష్టం సంభవించింది. ముఖ్యంగా గత 2 నెలల క్రితం కుండపోతగా వర్షాలు కురిశాయి. 2 నెలల పాటు కుండపోతగా కురిసిన వర్షాలతోని సోయా దిగుబడి తగ్గింది. తీరా అమ్ముకుందామనే సమయానికి కళ్ళాల్లో ఆరబెట్టుకొని అమ్ముకుందామనే సమయానికి మళ్ళీ 2 రోజులుగా భారీగా వర్షాలు కురుస్తున్నాయి. భారీగా కురుస్తున్న వర్షాలతోని పూర్తిగా ప్రధానంగా ఆదిలాబాద్ జిల్లాలోని జమ్దాపూర్ గ్రామంలో ఉన్నాం. ఇక్కడ రైతులందరూ కూడా సోయా పంటను సాగు చేశారు. అదేవిధంగా సాగు చేసిన పంటను అమ్ముకోవడానికి కళ్ళాల్లో ఆరబెట్టుకున్నారు. ఆరబెట్టుకున్న ఏదైతే ఈ ధాన్యం అంతా కూడా పూర్తిగా తడిసిపోవడం జరిగింది. అదేవిధంగా బూజు కూడా రావడం జరిగింది. మనం చూస్తున్న ఏదైతే బూజు ఉందో ఆ బూజంతా రావడం జరిగింది. ఇది ఎందుకు పనికి రాకుండా పోయిందని రైతుల్లో ఆవేదన వ్యక్తమవుతుంది. ముఖ్యంగా ఎక్కడ చూసినప్పటికి కూడా బూజు కనిపిస్తుంది. అదేవిధంగా నల్లగా మారింది. ఏదైతే మంచిగా మెరవాల్సిన ఈ ఏవైతే సోయా ధాన్యం అంతా కూడా పూర్తిగా నల్లగా మారింది. అదేవిధంగా ఏదైతే బూజు పట్టింది, అదేవిధంగా ఎందుకు పనికి రాకుండా పోయిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని జైనద్, బేలా, అదేవిధంగా తాంసీ, తలమడుగు, అదేవిధంగా నిర్మల్ జిల్లాలోని ముదోల్, తానూరు, కుబీర్, అదేవిధంగా మిగతా బాసరా మండలాల్లో కూడా సోయా రైతులందరి పరిస్థితి కూడా ఈ విధంగానే తయారైంది. తీరా అమ్ముకుందామని ఏదైతే ఒక వారం రోజులు గడిస్తే చాలు అమ్ముకునే సమయానికి కనీసం అమ్ముకుందామంటే అమ్ముకోలేని విధంగా కుండపోతగా వర్షాలు కురుస్తున్నాయి. కళ్ళాల్లో ఆరబెట్టిన పంటంతా కూడా పూర్తిగా వరద పాలైందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏదైతే పూర్తిగా మురిగిపోయిన ఈ సోయా ఏవైతే ఈ పంటంతా కూడా తీసినప్పుడు ఒక రకంగా కనిపించేది, కానీ ఇప్పుడు మాత్రం చూస్తుంటే రైతుల కళ్ళల్లో కన్నీళ్లు తెప్పించే విధంగా ఈ ధాన్యం తయారైందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక్కొక్క ఎకరాకి కనీసం 40,000 రూపాయల వరకు పెట్టుబడి పెట్టి సాగు చేస్తే తీరా అమ్ముకుందామంటే అమ్ముకోలేని పరిస్థితి. అదేవిధంగా అమ్ముకోవడానికి కొనుగోలు కేంద్రానికి తరలిద్దామంటే కూడా కొనుగోలు లేని పరిస్థితి. సోయా సాగు చేస్తున్న రైతు మనతో పాటు ఉన్నారు. పంట పరిస్థితి ఎట్లా ఉంది, ఏ విధంగా ఉంది అనే అంశాన్ని వారిని అడిగి తెలుసుకుందాం. అన్న, ఈ పంట చూస్తే ఎట్లా అనిపిస్తుంది, ఏ విధంగా అనిపిస్తుంది? రైతుది ఇంత టెక్నాలజీ ఉన్నా కానీ ఈ టెక్నాలజీ కూడా రైతుకు ఇంత రైతు పెట్టుబడి పెడుతున్నాడు. మరి ఎందుకు ముందు అంచనా ఉండదు? కొనుగోలు రైతు ఈ టైంకు మనకి సోయింగ్ అయిపోతుంది, ఈ కటింగ్ అయిపోతుంది. ముందు కొనుగోలు రైతాంగానికి అన్ని సంఘాలు కానీ మాత్రం ప్రతి మండలాల్లో కానీ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి. ఇప్పుడు ఏదైతే వర్షాల వల్ల కొనుగోలు జరగకపోవడం వల్ల ఇప్పుడు సోయా పంట పరిస్థితి, మీ పంట ఎట్లా ఉంది? పంట సోయాబీన్ పరిస్థితి కళ్ళాలు మీరే చూస్తున్నారు. మొత్తం బూజు పట్టింది. ఈ రైతు ఇప్పుడు కళ్ళాలు కేంద్రానికి తీసుకెళ్తే అప్పుడు ఏమంటాడు, మాయచారు వచ్చింది అంటాడు. ఈ మాయచారు ఎవరు చేసింది? అతివృష్టి, వర్షాలతో చేసింది. అక్కడ ఖచ్చితంగా మనకి ఇది కొనాలి. మనకు ఎకరానికి ఎన్ని క్వింటాలు రావాలి? 10 క్వింటాలు వస్తుంది, కానీ 3-4 క్వింటాలు వచ్చింది ఈసారి వర్షాలు అతివృష్టితోని. దీనికి పంట బీమా లేదు ఇప్పటి వరకు. ప్రధానంగా పంట బీమా కంపల్సరీ ఉండాలి. బీమా ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం కూడా ముందుకు వస్తలేదు, నాయకులు ముందుకు వస్తలేరు. ఎవరు ప్రధానంగా గత 2 రోజులుగా కురుస్తున్న వర్షాలు, అంతకుముందు ఏదైతే 2 నెలల పాటు కురిసిన వర్షాల వల్ల సోయా ఎంత దిగుబడి వచ్చింది, ఇప్పుడు ఉన్న పంటను అమ్ముకుందామంటే కూడా పూర్తిగా ఏదైతే బూజు వచ్చిన పరిస్థితి, అదేవిధంగా మొలకలు వచ్చిన పరిస్థితి, ఇది చూస్తుంటే ఎట్లా అనిపిస్తుంది? ఇది బాధాకరమైన విషయము. రైతుల్ని మాత్రము ఈ సంవత్సరం మాత్రము బాధాకరమైన విషయము. ప్రతి ఒక్కరూ సోయా కానీ కాటన్ కానీ ఏది అమ్ముకునేది మార్కెట్కి వెళ్దామంటే అక్కడ తేమంటున్నారు. ఆ తేమ శాతం విషయాన ఇప్పుడు ఈ దిగుబడి లేదు.
తేమ లేదు, ఆరబెట్టాలంటే ఈ వర్షం ఉంది, ఈ వర్షంతో ఆరబెట్టే పరిస్థితి లేదు. కళ్ళాలు ఇక్కడ చేనులో ఇంటికనైతే ప్లేస్ లేదు, ఈ కళ్ళాలకు వస్తే వర్షం వస్తుంది. దీన్ని అమ్ముకునే నాదులు కొందామనే నాదులు లేడు. అంటే అందరు నాయకులు కానీ గవర్నమెంట్ కానీ ప్రతి ఒక్కరు దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈ నాయకులు అందరూ కలిసి ఏకదాటిగా కేంద్రం వరకు తీసుకెళ్ళి దీనికి ముందుకొచ్చి అందరికీ మన గవర్నమెంట్కి మద్దతు ధర ఇవ్వాలని కోరుతున్నాము. ఈ పంటలు లేవు సార్, పంటలు ఖచ్చితంగా లేవు రైతు దగ్గర. ఈ రైతు పరిస్థితి అధ్వానంగా ఉంది ఈ సంవత్సరం. అందరూ మనకు బీమా కంపల్సరీ ఎకరానికి 50,000 రూపాయల చొప్పున అతివృష్టి కింద అందరికీ అందజేయాలని ప్రతి ఒక్క నాయకునికి అందరికీ దయచేసి మేము రైతు సంఘాల నాయకులకు ప్రతి ఒక్క రాజకీయ నాయకునికి మేము కోరుతున్నాము. రైతు పరిస్థితి అధ్వానంగా ఉంది. ఈరోజు ఆదిలాబాద్ జిల్లాలో రైతు బతకాలంటే బాగా కష్టం ఉంది సార్. అంటే ప్రధానంగా ఏవైతే వర్షాల వల్ల సోయా పంటలోకి కుప్పలోకి నీరు వచ్చాయా, ఎట్లా తడిసిపోయాయి, ఏ విధంగా తడిసిపోయాయి? నైటు డైలీ ఈ విధంగా ఆరబెట్టుకొని కేంద్రానికి తీసుకురమ్మన్నారు కాబట్టి రైతులందరూ ఏం చేసినామంటే ఆరబెట్టుకున్నాం కళ్ళాలు. ఇది అనుకోకుండా రాత్రి హఠాత్తుగా రాత్రి కుప్పల మీదకి వర్షం బాగా వచ్చేసింది సార్. అనుకోలేదు, ఎవరు అనుకోలేదు. నైట్ కుప్పలు ఇప్పేసరికి మొత్తం నీళ్ళు వచ్చేసి మొత్తం బూజులు వచ్చేసినాయి సార్. ఇది అధ్వానంగా అయిన పరిస్థితి ఉంది సార్. ఇది ఎక్కడ ఆరబెడతారు సార్? ఆరబెట్టే పరిస్థితి పైనుంచి డైలీ బందే లేదు సార్ వర్షం. ఎక్కడ రైతు ఆరబెడతారు? ఈ చేనులో ఆరబెట్టుకున్నాం, అయినా కానీ ఈ పరిస్థితి ఇంతగానో ఘోరంగా ఉంది సార్. ఇప్పటికైనా సర్కార్ కానీ అదేవిధంగా ఉన్నతాధికారులు స్పందించి తడిసిన సోయాను కొనుగోలు చేయాలని రైతులు సర్కారును వేడుకుంటున్నారు. కెమెరామెన్ విఠల్తో అంజయ్య, V6 న్యూస్, ఆదిలాబాద్ జిల్లా.